మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ రొటీన్స్ గురించి నేర్చుకున్నాము. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మనకి 3 రొటీన్స్ ఉంటాయని. స్టార్ట్ రొటీన్, ఫీల్డ్ రొటీన్, ఎండ్ రొటీన్. ఇవి ఎప్పుడు కాల్ అవుతాయి? అసల ఈ రొటీన్స్ కాల్ అవ్వడం టీటీపీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో దీని సీక్వెన్స్ ఏంటి? ఎలా కాల్ అవుతాయి? డేటా ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెషన్‌లో ఆల్రెడీ నేర్చుకున్నాము. అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎండ్ రొటీన్ ఎలా రాస్తారనేది కూడా మీకు నేను క్లియర్‌గా చూపిచ్చాను. ఓకేనా? సో ఈ రోజు క్లాస్‌లో ఏంటంటే స్టార్ట్ రొటీన్ గురించి, ఫీల్డ్ లెవెల్ రొటీన్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో అసలు స్టార్ట్ రొటీన్ ఎందుకు యూజ్ చేస్తామో, ఫీల్డ్ లెవెల్ రొటీన్ ఎప్పుడు యూజ్ చేస్తామో అన్నది కూడా మనం క్లియర్‌గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో సిస్టమ్‌లోకి వెళ్తే సో ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీపీటీ తీసుకొని మనం ఎక్సెల్ గాని తీసుకుందాం. అసలు ఎందుకు స్టార్ట్ రొటీన్ వాడాల్సొస్తుంది అని చెప్పేసి. ఇక్కడ సినారియోస్ ఉన్నాయన్నమాట. స్టార్ట్ రొటీన్ ఎందుకు వాడాల్సొస్తాయన్నవిగా. హ్మ్. ఓకే. సో స్టార్ట్ రొటీన్ గురించి ఇప్పుడు మనం ఫస్ట్‌గా మాట్లాడుకుంటే, అసలు స్టార్ట్ రొటీన్ యొక్క పర్పస్ ఏంటి? ఆల్రెడీ మన ట్రాన్స్‌ఫర్మేషన్‌లో స్టార్ట్ రొటీన్ ఫస్ట్ కాల్ అవుతుంది. దీని తర్వాత ఫీల్డ్ లెవెల్ రొటీన్ కాల్ అవుతుంది. దాని తర్వాత ఎండ్ రొటీన్ కాల్ అవుతుందని చెప్పేసి ప్రీవియస్ క్లాస్‌లో మనం క్లియర్‌గా నేర్చుకున్నాము. అండ్ స్టార్ట్ రొటీన్ వచ్చేటప్పటికి ఇక్కడ డేటా ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు. స్టార్ట్ రొటీన్‌లో సోర్స్ అండర్ స్కోర్ ప్యాకేజ్ అనే ఇంటర్నల్ టేబుల్‌లో డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది స్టార్ట్ రొటీన్‌లో. ఓకేనా? అండ్ ఎండ్ రొటీన్ వచ్చేటప్పటికి డేటా అంతా ఎలా ఉంటుంది? రిజల్ట్ అండర్ స్కోర్ ప్యాకేజ్ అనే ఇంటర్నల్ టేబుల్లో డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా? అండ్ దీని నుంచి స్టార్ట్ రొటీన్ అంటే సోర్స్ స్ట్రక్చరు, ఎండ్ రొటీన్ అంటే మనకి టార్గెట్ స్ట్రక్చరు. ఇది స్టార్ట్ రొటీన్లో సోర్స్ ప్యాకేజ్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? సోర్స్ ప్యాకేజ్ వచ్చేసి సోర్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. రిజల్ట్ ప్యాకేజ్లో ఈ ఇంటర్నల్ టేబుల్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? టార్గెట్ స్ట్రక్చర్ అంటే టార్గెట్ డిఎస్ఓ కానీ ఇన్ఫాబ్జెక్ట్ కానీ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్లో ఉంటుంది ఇది ఇంటర్నల్ టేబుల్. ఓకేనా? ఇది దాని సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు. తర్వాత ఈ డేటా సోర్స్ స్ట్రక్చర్లో నుంచి టార్గెట్ స్ట్రక్చర్లోకి మారుతున్నప్పుడు మనకి ఫీల్డ్ లెవెల్ రొటీన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్ రొటీన్ అనేది రికార్డ్ బై రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్ట్ రొటీన్లో డేటా అంతా కూడా ఒక ఇంటర్నల్ టేబుల్లో ఉంటుంది. ఓకే. ఎలా ఉంటుంది? ఒక ఇంటర్నల్ టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది డేటా అంతా కూడా. ఇక్కడ కూడా ఒక ఇంటర్నల్ టేబుల్ ఫార్మాట్‌లో మనకి డేటా అంతా ఉంటుంది. కానీ ఫీల్డ్ లెవెల్ రొటీన్ వచ్చేటప్పటికి డేటా ఎలా అవుతుంది? రికార్డ్ బై రికార్డ్ అవుతుంది. అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఉంటుంది ఇక్కడ డేటా అంతా కూడా. ఓకేనా? ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో మనకి డేటా కనబడుతుంది. సో నెక్స్ట్. సో స్టార్ట్ రొటీన్‌ను దేనికోసం యూజ్ చేస్తామంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? ఎండ్ రొటీన్ దేనికోసం యూజ్ చేస్తామంటే నేను ఒకటే చెప్తాను. ఏంటది? మనం కస్టమ్ లాజిక్స్‌ని డిరైవ్ చేయడం కోసం, లేకుంటే డేటాని మానిప్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ స్టార్ట్ రొటీన్ ఎలా అంటే దీనికి స్పెసిఫిక్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒక డేటా సోర్స్ నుంచి టార్గెట్‌కి వెళ్తుంది అనుకుందాం. ఓకే. ఇది సోర్స్ అనుకుందాం. ఇది టార్గెట్ అనుకుందాం. ఓకేనా? సో, ఓకే. బట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్‌లో నాకు డాక్యుమెంట్ నంబర్ అనే ఫీల్డ్ ఉంది. ఓకేనా? ఇక్కడ మెటీరియల్ ఉందనుకుందాము. ఇక్కడ క్వాంటిటీ ఉందనుకుందాము. దీనికి సంబంధించిన యూనిట్. ఓకే. డాక్యుమెంట్ వచ్చేసి 1001 M1 అనే మెటీరియల్, దాని తర్వాత క్వాంటిటీ 100, దాని క్వాంటిటీ యొక్క పీసెస్ ఇది అనుకుందాం. ఓకే. సో ఇంకొక రికార్డ్ ఎగ్జాంపుల్ కోసం రాస్తాను. M2 అనే రికార్డు, దాని క్వాంటిటీ 150 పీసెస్ అనుకుందాం. ఓకే. ఈ డేటా, ఈ పర్టికులర్ సోర్స్ డేటా నాకు టార్గెట్‌కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేను టార్గెట్‌కి లోడ్ చేస్తున్నాను. లోడ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడున్న డేటా మొత్తం లోడ్ చేయండి నేను టార్గెట్‌కి. సో సేమ్ స్ట్రక్చర్ తీసుకుంటాను. టార్గెట్ స్ట్రక్చర్ కూడా సేమ్ స్ట్రక్చరే తీసుకుంటాం. ఓకేనా? తీసుకొని ఈ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి నేను లోడ్ చేస్తున్న టైంలో నేనేం చేస్తానంటే నాకు డీటీపీ అని మధ్యలో ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ డీటీపీ నేను రన్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది? ఈ డీటీపీ అనే ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ డేటా వచ్చేసి టార్గెట్కి మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న టైంలో డీటీపీలో మనకి ఫిల్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అవునా? మనం ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఒక డీటీపీని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫిల్టర్ అంటే ఏంటో మళ్ళీ మర్చిపోయి ఉంటారు. డీటీపీలో మనకి ఇక్కడ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఈ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సోర్స్ నుంచి డేటా మొత్తం డేటాని మీరు లోడ్ చేయకుండా మీకు ఏమైనా స్పెసిఫిక్ కండిషన్స్తోనే డేటా లోడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ M1 డేటానే లోడ్ చేయాలనుకున్నారనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫిల్టర్లోకి వెళ్ళి మెటీరియల్లోకి వెళ్ళి M1 అని ఫిల్టర్ ఇస్తారు. సో దట్ ఏమవుతుంది? ఓన్లీ M1 మెటీరియల్స్ మాత్రమే సోర్స్ నుంచి టార్గెట్కి లోడ్ అవుతాయి. అంటే ఈ సెకండ్ రికార్డు లోడ్ అవ్వదు ఈ సినారియోలో చూసుకుంటే. ఇప్పుడు మనం డీటీపీ ఫిల్టర్ M1 అని అప్లై చేసినప్పుడు.
ఓకేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్స్ 1000 నుంచి 10,000 మధ్యలోనే రావాలి అన్నారనుకోండి. అప్పుడు కూడా మీరు ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు. బట్ ఈ ఫిల్టర్ అనేది ఎప్పుడు కూడా వేటి మీద ఇచ్చుకుంటాము? ఓన్లీ క్యారెక్టరిస్టిక్ ఫీల్డ్స్ మీద మాత్రమే మనం ఫిల్టర్ అప్లై చేయగలం. ఓకేనా? ఈ డిటిపికి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిఎస్ఓ తీసుకున్నారనుకోండి, సేల్స్ డిఎస్ఓ. ఇందులో నాకు సోర్స్‌లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఆర్డర్ నెంబరు, మెటీరియల్, క్వాంటిటీ, యూనిట్ అని 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని డిటిపికి వెళ్తున్నా. డిటిపికి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా! ఈ ఫిల్టర్‌ని ఓపెన్ చేస్తాను. ఫిల్టర్ ఓపెన్ చేస్తే చూడండి మనకి ఏమున్నాయి? మెటీరియల్ ఆర్డర్ యాహ్! 4 ఫీల్డ్స్ మనకి వచ్చేసాయి. ఓకే. 4 ఫీల్డ్స్ కూడా మనకి వచ్చేసాయి. 1 సెకండ్. ఆర్డర్ హ్మ్. యాహ్! నైస్. ఓకే. సో, ఈ ఏమవుతుంది ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్, కీ ఫిగర్స్. సో, ఈ డీటీపీ నేను పర్టిక్యులర్‌గా చూసాననుకోండి. ఈ డీటీపీ ఫిల్టర్‌లో నాకేం కనబడుతుంది? ఇక్కడ క్యారెక్టరిస్టిక్ కనబడుతుంది. కీ ఫిగర్ కూడా కనబడుతుంది. ఓకే. కీ ఫిగర్ కూడా కనబడుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి నేను ఫిల్టర్‌లోకి వెళ్ళి క్యారెక్టరిస్టిక్స్ మీద అయితే మనం హార్డ్ కోడ్ ఇచ్చేస్తాము. బట్ ఫిల్టర్స్ మీద ఎలా ఇస్తాం మనం? ఫిల్టర్ మీదకి వెళ్ళి ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఇవ్వాలనుకోండి. డీటీపీలో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇవ్వాలి అనుకుంటే ఆహ్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి 0 ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు నాట్ ఈక్వల్ టు 0 అనే కేస్ మాత్రమే వస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? సోర్స్ నుంచి టార్గెట్‌కి డేటా రీడ్ అవుతున్నప్పుడు క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు 0 అని మాత్రమే అంటే 0 కాని రికార్డ్స్ మాత్రమే నేను సోర్స్ నుంచి టార్గెట్‌కి లోడ్ చేస్తాననమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంతకుముందు నేనైతే యాక్చువల్‌గా క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఉంటాయనుకున్నాను. బట్ ఇక్కడ మీకు చూస్తే మీకు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అండ్ సంబంధించిన కీ ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో, అంటే మనం ఏం చేయొచ్చు డీటీపీలో ఈ ఫోర్త్ క్యార్ మీద, కీ ఫిగర్ మీద కూడా మనం ఫిల్టర్స్ అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? సో, ఫైన్. ఇట్స్ ఫైన్. ఇలా ఉంచేద్దాం దీన్ని. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఇక్కడ M1 మెటీరియల్‌లో ఫిల్టర్ ఇచ్చారనుకోండి. M1 మెటీరియల్ మాత్రమే ఇన్ఫర్మేషనే వస్తుంది. M1, M2 ఇస్తే ఓన్లీ ఈ డేటానే వస్తుంది. కానీ నాకు టార్గెట్‌కి లోడ్ అవుతున్నప్పుడు డేటా వచ్చేసి నాకు M1 మీద కాదు. ఓకేనా? ఓన్లీ మెటీరియల్ గ్రూప్ 1 అని మాత్రమే లోడ్ చేయమని కండిషన్ ఇచ్చాను. అంటే ఏంటి? ఇక్కడ మెటీరియల్ మీద కాదు కండిషను. నాకు కావాల్సిన కండిషన్ ఏంటంటే మెటీరియల్ గ్రూప్ 1 ఈ పర్టిక్యులర్ డేటాని మాత్రమే నాకు టార్గెట్‌కి లోడ్ చేయండి అన్నాననుకో, మీరు ఈ ఫిల్టర్ ఇవ్వగలరా డీటీపీ లెవెల్‌లో? ఇవ్వలేం. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ గ్రూప్ అనే ఫీల్డే లేదు. ఫీల్డ్ లేనప్పుడు మీరు ఫిల్టర్ ఎలా పాస్ చేయగలరు డీటీపీలో? పాస్ చేయలేరు కదా! సో, పాస్ చేయలేని సినారియోలో మనం ఏం చేస్తామంటే, డీటీపీలో మనం ఎప్పుడైనా ఫిల్టర్ అప్లై చేయలేని కేసొస్తే, ఇక్కడ అప్లై చేయలేని ఫిల్టర్స్‌ని మనం ఏం చేస్తామంటే, స్టార్ట్ రొటీన్‌లో అప్లై చేస్తాం. ఓకేనా? స్టార్ట్ రొటీన్‌లో అప్లై చేయడం అంటే, స్టార్ట్ రొటీన్‌లో మనం కోడ్ రాసుకొని, కోడ్ ద్వారా మనం డేటాని మనం హ్యాండిల్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు ఈ సినారియోలో మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మెటీరియల్ గ్రూప్ 1 డేటా మాత్రమే కావాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ ఒక మెటీరియల్ మాస్ డేటా ఉందనుకుందాము. ఇక్కడ మెటీరియల్ ఒకటిని, మెటీరియల్ గ్రూప్ అని చుట్టూ ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? M1 వచ్చేసి MG1 మెటీరియల్ గ్రూప్‌ని, M2 వచ్చేసి సారీ M1 వచ్చేసి సారీ M1 వచ్చేసి మెటీరియల్ గ్రూప్ 1 అనుకుందాము. M2 వచ్చేసి మెటీరియల్ గ్రూప్ 2 అనుకుందాం. ఓకేనా? నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ మెటీరియల్ గ్రూప్ 1 డేటాని మాత్రమే నాకు టార్గెట్‌కి లోడ్ చేయాలని నా రిక్వైర్మెంట్. అప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ రొటీన్‌లో ఈ డేటాని మొత్తం లోడ్ చేసేసి డేటా మొత్తం డీటీపీలో ఫిల్టర్ ఏమి అప్లై చేయను. అప్లై చేయనప్పుడు ఏమవుతుంది? నాకు సోర్స్ ప్యాకేజ్‌లో నాకు 2 రికార్డ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? 2 రికార్డ్స్ వస్తాయి. సోర్స్ ప్యాకేజ్‌లో డేటా వచ్చిన తర్వాత ఈ సోర్స్ ప్యాకేజ్‌లో ఉన్న ఈ M1 అనే మెటీరియల్ ఉంది కదా! దీన్ని బేస్ చేసుకొని నేను దీని మెటీరియల్ గ్రూప్‌ని డిరైవ్ చేస్తాను. ఎలా డిరైవ్ చేస్తాను? దీని మాస్టర్ డేటా టేబుల్‌కి వెళ్ళి ఇక్కడున్న మెటీరియల్ గ్రూప్‌ని డిరైవ్ చేస్తాను. డిరైవ్ చేసిన తర్వాత ఇప్పుడు మెటీరియల్ గ్రూప్‌కి MG1 మెటీరియల్ గ్రూప్‌కి సంబంధించిన ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో, ఆ మెటీరియల్స్‌ని నేను ఇంటర్నల్ టేబుల్‌లో ఉంచి రిమైనింగ్ రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తాను. అంటే ఏమవుతుంది? ఈ ఇంటర్నల్ టేబుల్‌లో 2 రికార్డ్స్ ఇనీషియల్‌గా ఉంటే, ఇందులోంచి ఈ సెకండ్ రికార్డ్‌ని నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే ఈ సెకండ్ రికార్డ్ యొక్క మెటీరియల్ గ్రూప్ MG1 కాదు కాబట్టి. సో, అంటే ఏమవుతుంది? ఏంటంటే డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నట్టు ఫిల్టర్ చేస్తున్నట్టు డేటాని కదా! కాకపోతే ఈ ఫిల్టరు డీటీపీలో అప్లై చేయకుండా మన స్టార్ట్ రొటీన్‌లో మనం డేటాని ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. ఏది స్టార్ట్ రొటీన్‌లోనే ఎందుకు చేయాలి? ఎండ్ రొటీన్‌లో ఎందుకు చేయకూడదు అంటే, ఎందుకంటే డేటాని ఇనీషియల్ స్టేజ్‌లోనే మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనకి
ఫర్దర్ ప్రాసెసింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. డేటా తక్కువ ఉంటే ఫర్దర్ ప్రాసెసింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్ స్టేట్లోనే మనం డేటాని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ మనకి ఈ కీ ఫిగర్స్ మీద మనం డిటిపిలో ఫిల్టర్ అప్లై చేయలేని కేసెస్లో కూడా ఈ కీ ఫిగర్స్ మీద ఫిల్టర్స్ని మనం స్టార్ట్ రొటీన్లో అప్లై చేస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జీరో క్వాంటిటీస్ నాకు రీడ్ అవ్వకూడదు అని ఉందనుకోండి, నేను ఏం చేస్తానంటే జీరో క్వాంటిటీస్ ఉన్నవన్నీ కూడా నేను తీసేస్తాను అనమాట. ఓకే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. దీనికి ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్‌ని కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. అమౌంట్. ఓకేనా. అండ్ కరెన్సీ. అమౌంట్ పెట్టాం కాబట్టి కరెన్సీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని అమౌంట్ 1000 అనుకుని యూఎస్‌డి అనుకోండి. 100 యూఎస్‌డి, ఇది 150 యూఎస్‌డి అనుకుందాము. ఓకే. మీరిప్పుడు 2 ఫిల్టర్స్‌ని అప్లై చేయాలనుకున్నారనుకోండి. అంటే ఏంటి, క్వాంటిటీ 0 అయినా, అమౌంట్ 0 అయినా కూడా మీరు హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా అమౌంట్ 0 ఉంటే నాకు మీరు టార్గెట్‌కి డేటా లోడ్ అవ్వకూడదు అన్నారు. ఓకేనా. క్వాంటిటీ 0 ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ కోసం మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాల్సొస్తది. హ్మ్. హ్మ్. యాహ్! ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ సినారియోలో తీసుకున్నాను. ఇప్పుడేమవుతుంది, ఇక్కడ నేను ఈ డీటీపీ లెవెల్ ఫిల్టర్‌లో మీరు క్వాంటిటీ మీద, అమౌంట్ మీద ఫిల్టర్ అప్లై చేయొచ్చు. నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి. కానీ డీటీపీలో అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ కూడా ఎలా పాస్ అవుతాయంటే అండ్ కండిషన్‌తో పాస్ అవుతాయన్నమాట. ఓకేనా. అంటే ఏంటి, ఇప్పుడు మీరు క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు 0, అమౌంట్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ రికార్డ్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. ఈ రికార్డ్ ఫిల్టర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మీరు క్వాంటిటీ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0 ఉంది. 0 నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇది వచ్చేస్తుందన్నమాట ఫర్దర్‌గా. ఓకే. సో, ఈ రికార్డ్ మాత్రం రెండిటికి 0 ఉంది కాబట్టి ఇది మీకు రాదు. ఎందుకంటే నేను క్వాంటిటీ మీద, అమౌంట్ మీద రెండిటి మీద ఫిల్టర్ అప్లై చేశాను కాబట్టి. సో, ఇలాంటి సినారియోస్‌ని మనం ఏంటంటే మన స్టార్ట్ రొటీన్‌లో ఇలాంటి సెకండ్ రికార్డ్ ఉంది కదా! ఈ రికార్డు జనరల్‌గా అయితే నాకు రాకూడదు టార్గెట్‌కి. కానీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఫిల్టర్ నా డీటీపీ ఫిల్టర్ దీనికి సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి. సో, ఇలాంటి ఎప్పుడైనా డీటీపీలో మనం ఫిల్టర్‌ని హ్యాండిల్ చేయలేని టైంలో ఈ పర్టిక్యులర్ ఫిల్టర్స్‌ని మనం స్టార్ట్ రొటీన్‌లో అప్లై చేస్తాం. వయా అబాప్ కోడ్ అనమాట. ఓకేనా. అది యొక్క స్టార్ట్ రొటీన్ యొక్క ఇంపార్టెన్స్. సో, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్ట్ రొటీన్. ఓకేనా. ఏంటి సింపుల్‌గా ఇంటర్వ్యూలో అడిగితే కనుక మనం ఎందుకు స్టార్ట్ రొటీన్ యూజ్ చేస్తామంటే, స్టార్ట్ రొటీన్ ఎందుకు యూజ్ చేస్తామంటే డీటీపీలో మనం ఏమైనా ఫిల్టర్ అప్లై చేయలేకపోతే కనుక అలాంటి ఫిల్టర్స్‌ని మనం స్టార్ట్ రొటీన్‌లో అప్లై చేసుకుంటాము బై రైటింగ్ అబాప్ కోడ్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ రొటీన్ మనం కొన్ని ఇంటర్నల్ టేబుల్స్ ఉంటాయి కదా! మనం కొన్ని సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫిల్ చేయడం కోసం మనం స్టార్ట్ రొటీన్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా. దేనికోసం, ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫిల్ చేయడం కోసం స్టార్ట్ రొటీన్‌ని యూజ్ చేస్తాం. ఎందుకని ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫిల్ చేయాలి అంటే, ఆ ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫర్దర్‌గా నేను ఫీల్డ్ లెవెల్ రొటీన్‌లో గానీ, ఎండ్ రొటీన్‌లో గానీ యూజ్ చేసుకుంటాను. ఓకేనా. అలాంటి ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫిల్ చేయడం కోసం నేను స్టార్ట్ రొటీన్‌ని యూజ్ చేస్తాననమాట. ఓకే. ఎందుకని స్టార్టర్‌ని యూజ్ చేస్తానంటే, ఒకటి వచ్చేసి ఫిల్టర్స్ కోసం, రెండోదొచ్చేసి ఇంటర్నల్ టేబుల్స్‌ని ఫిల్ చేసుకొని, వాటిని ఫర్దర్‌గా ఎండ్ రొటీన్‌లో గాని, ఫీల్డ్ రొటీన్‌లో గాని యూజ్ చేయడం కోసం మనం స్టార్టర్‌ని యూజ్ చేస్తాం. ఈ 2 కేసెస్ చెప్తే సరిపోతుంది ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే కనుక. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా వెళ్ళిపోయి ఎగ్జాంపుల్ ఏంటనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మనం ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేల్స్ ఫ్లో తీసుకుందాము. ఈ సేల్స్ ఫ్లోలో నేనేం చేస్తానంటే, ఇక్కడ డేటా వస్తుంది కదా! ఈ డేటాతో పాటు నేను ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా! సోర్స్ నుంచి టార్గెట్‌కి డేటా రీడ్ అవుతున్నప్పుడు క్వాంటిటీ నాట్ ఈక్వల్ టు 0 రికార్డ్స్ మాత్రమే లోడ్ అవ్వాలని నా రిక్వైర్మెంట్. సో, ఇలాంటి ఫిల్టర్‌ని మనం రియల్ టైమ్‌లో కూడా చూస్తూ ఉంటాము. వీటిని మనం స్టార్ట్ రొటీన్‌లో ఎలా యూజ్ చేస్తామన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ యొక్క ఎడిట్‌లోకి వెళ్తున్నాను. స్టార్ట్ రొటీన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. సో, స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కోడ్ రాసుకుంటాం. ఎలా అయితే ఎండ్ రొటీన్‌కి ఉంటుందో మెథడ్ ఎండ్ రొటీన్, ఇక్కడ కూడా మెథడ్ స్టార్ట్ రొటీన్ అంటుంటుంది. ఈ మెథడ్‌కిని, ఈ ఎండ్ మెథడ్‌కి మధ్యలోనే మనం ఈ వైట్ స్పేస్‌లోనే మనం కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే. ఈ వైట్ స్పేస్‌లో మనం రాస్తాం. సో, ఇక్కడ ఎలా రాస్తాం కోడు, ఎండ్ రొటీన్‌లో చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్తాను. ఏమని చెప్తాను, ఫస్ట్ ఏం రాయాలి, ఇఫ్ సోర్స్ ప్యాకేజ్ ఈజ్ నాట్ ఇనిషియల్, అప్పుడు మాత్రమే నా కోడ్ ఇది వర్క్ అవ్వాలన్నమాట. ఈజ్ నాట్ ఇనిషియల్ అని చెప్పేసి ఈ కీవర్డ్ రాసి, ఈ కీవర్డ్‌కి మధ్యలో మన కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. డెఫినిషన్ అంతా దీనికి పైన రాస్తాము. ఏదైనా కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటే లాజిక్ ఇంప్లిమెంటేషన్ దీని మధ్యలో రాస్తామనమాట.
ఓకే. సో ఇప్పుడు నాకు లాజిక్ ఇంప్లిమెంటేషన్ ఏమీ లేదు కానీ సో ఇప్పుడు ఓన్లీ నాకు ఏం అవసరం అవుతుందంటే సోర్స్ ప్యాకేజ్లో కనుక ఏదైనా రికార్డు క్వాంటిటీ 0 ఉంటే నాకు వాటిని తీసేయాలి. ఓకే. ఎలా తీసేస్తానంటే ఇక్కడ సింపుల్గా ఒక డిలీట్ స్టేట్మెంట్ రాయొచ్చు అనమాట. ఓకే. డిలీట్ సోర్స్ అండర్ స్కోర్ ప్యాకేజ్ వేర్ ఇందులో క్వాంటిటీ ఫీల్డ్ ఉంటుంది కదా, ఇది క్వాంటిటీ ఫీల్డ్ ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ద్వారా మనకి ఏం చేస్తున్నామంటే సోర్స్ ప్యాకేజ్లో నాకు ఎక్కడైనా క్వాంటిటీ 0 ఉంటే వాటిని డిలీట్ చేసేస్తాను అనమాట. ఓకే. సో దీన్ని ఒకసారి డేటా లోడ్ చేసి ప్రాక్టికల్గా దీన్ని ఎలా వర్క్ అవుతుందో మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే ఈ సెషన్స్లో నేను డీబగ్గింగ్ చేసి చూపిస్తాను కాబట్టి ఒక డిటిపిని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ని లాజిక్ని ఎలా డీబగ్ చేయాలో కూడా మీరు బాగా నేర్చుకోవచ్చు. ఇది చాలా మందికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో రాదు కాబట్టి ఈ డీబగ్గింగ్ని ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఉంచాను ఆల్రెడీ, సేల్స్ ఫర్ స్టార్ట్ అని చెప్పేసి. ఇందులో డేటాని సోర్స్ స్ట్రక్చర్లో ఆల్రెడీ పెట్టుకుని ఉంచాను. ఇందులో మీరు చూసారనుకో ఇక్కడ ఏం చేశాను, 3 రికార్డ్స్ ఉన్నాయి. ఒక రికార్డ్కి నేను క్వాంటిటీ 0 ఇచ్చాను. ఓకే. ఒక రికార్డ్కి క్వాంటిటీ నేను 0 ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫైల్ని నేను నా టార్గెట్కి లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ మన డేటా ఎక్కడ తెచ్చుకుందాము, ఫస్ట్ ఇన్ఫో ప్యాకేజ్ నుంచి పిఎస్ఐకి తెచ్చుకుందాము. సో నేను ఇన్ఫో ప్యాకేజ్కి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్లో నా ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దట్ డేటా పిఎస్ఐకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారనుకో డేటా పిఎస్ఐకి లోడ్ అయిపోయింది. 3 రికార్డ్స్ వచ్చాయి. 3 రికార్డ్స్లో ఒక రికార్డుకి మాత్రం క్వాంటిటీ 0 ఉంటుంది. ఇంకో 2 రికార్డ్స్కి క్వాంటిటీ వాల్యూ 100, 120 ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ డేటాని నేను ఏం చేస్తున్నాను, నా డిఎస్ఓకి లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. లోడ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు నేను నా కోడ్ని డీబగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక కోడ్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ డీబగ్ చేయాలి, ఎలా చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, మన ట్రాన్స్ఫర్మేషన్ని ఫస్ట్ ఓపెన్ చేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ట్రాస్ అని ఉంటుంది. ఓకేనా. ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి డిస్ప్లే జనరేటెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. సో దట్ నాకు ఏమవుతుంది, ఇక్కడ నాకు ప్రోగ్రామ్ మొత్తం ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో నేను సెర్చ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి, స్టార్ట్ అండర్ స్కోర్ రొటీన్. ఓకేనా. ఈ కీవర్డ్ని సెర్చ్ చేయాలి. చూడండి మెథడ్ స్టార్ట్ రొటీన్ అని వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మెథడ్ మీద డబుల్ క్లిక్ చేయాలి. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఈ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్కి వెళ్తారు. సో ఈ ఇంప్లిమెంటేషన్లో మీరు రాసిన కోడ్ని మీరు క్లియర్గా చూడొచ్చు. సో నేను ఫస్ట్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ దగ్గర నేను ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను పెట్టే బ్రేక్ పాయింట్ ఏంటి, ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్. ఓకేనా. దీని తర్వాత ఇక్కడి నుంచి మీరు ఒక కొత్త సెషన్ తీసుకోవాలి. /o/rs7 అని చెప్పేసి ఈ స్క్రీన్ నుంచి మీరు న్యూ సెషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీ డిటిపికి వెళ్తారు. సో మీ డిటిపికి వెళ్ళి మీ డిటిపిని ఎగ్జిక్యూషన్ అండ్ సీరియల్ డీబగ్గింగ్ మోడ్ ఉంటుంది కదా, దానికి వెళ్తే చూడండి సీరియల్ ఇన్ డీబగ్ డైలాగ్ ప్రాసెస్ ఫర్ డీబగ్గింగ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సిమ్యులేట్ చేశారనుకో ఇప్పుడు మీకు డిటిపి రన్ అవుతున్నప్పుడు ఆ డిటిపి మీకు డీబగ్గింగ్ మోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి డేటా సోర్స్ ప్యాకేజ్కి వచ్చింది. సోర్స్ ప్యాకేజ్ ఏం చేస్తుంది, నా పిఎస్ఎల్ ఉన్న 3 రికార్డ్స్ని రీడ్ చేసింది. రీడ్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనిషియల్ అంటే సోర్స్ ప్యాకేజ్లో నాకు డేటా ఉంటే కనుక లోపలికి వెళ్ళమని చెప్పాను నేను. సో చెప్పిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏం రాశానంటే ఒక స్టేట్మెంట్ రాశాను, డిలీట్ సోర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా సోర్స్ ప్యాకేజ్లో. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు 2 రికార్డ్సే ఉన్నాయి. సో ఏం జరిగింది, 0 అని ఏదైతే ఉందో ఆ రికార్డ్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు టార్గెట్కి ఏం వెళ్తాయి, ఇప్పుడు టార్గెట్కి ఈ 2 రికార్డ్సే వెళ్తాయి అనమాట. ఓకేనా. సో డిటిపిలో చేసే ఫిల్టర్ ఏదో మనం ఏం చేసాము, కోడ్ రాసి మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు ఈ డిటిపిని మీరు చూసారనుకోండి, ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి, కింద అప్డేటెడ్ టు డేటా టార్గెట్స్ 2 ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిటిపిని నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. సో దట్ మీరు యాక్టివ్ న్యూ టేబుల్లో చూడొచ్చు ఎన్ని రికార్డ్స్ లోడ్ అయ్యాయి అనేది. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి, టార్గెట్కి ఎన్ని వెళ్ళాయి 2 రికార్డ్స్. సో డిటిపిలో ఉన్న ఈ డేటా ప్యాకెట్స్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డిటిపి ఎలా జరిగింది, ఏమేమి స్టెప్స్ జరిగాయి, ఎంత డేటా మనకి వెళ్ళింది అని చెప్పేసి. సో ఫైనల్గా 2 రికార్డ్స్ సేవ్ అయ్యాయి అనమాట. ఇది స్టార్ట్ రొటీన్. ఓకేనా. సో ఇందుకే యూస్ చేస్తామా స్టార్ట్ రొటీన్, కాదు, ఇలా ఫిల్టర్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనం నెక్స్ట్ దేనికోసం యూస్ చేస్తాము, ఏమని చెప్పాను, సెకండ్ సినారియో వచ్చేసి ఇంటర్నల్ టేబుల్స్ని ఫిల్ చేయడం కోసం యూస్ చేస్తాను. ఎందుకని ఇంటర్నల్ టేబుల్స్ని ఫిల్ చేయాలి, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ రొటీన్లో మనకి ఫిల్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక సినారియో తీసుకుంటాను, ఒక సింపుల్ సినారియో తీసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం.
ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ టార్గెట్లో ఈ టెక్స్ట్ అనే ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తాను డిఎస్ఓలో. ఓకేనా? సో దానికోసం నాకు ఇన్ఫో ఆబ్జెక్ట్ కావాలి. కావాలి కాబట్టి నేను టెక్స్ట్ టేబుల్కి వెళ్ళి మెటీరియల్ టెక్స్ట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ జీరో టెక్స్ట్ అనే ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఈ డిఎస్ఓకి వచ్చి ఈ డిఎస్ఓలో నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ట్రా రైట్ క్లిక్ కొట్టి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. డిఎస్ఓ రైట్ క్లిక్ కొట్టి ఇన్ఫో ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చి జీరో టెక్స్ట్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని ఇస్తున్నాను. ఓకే, సో షార్ట్ టెక్స్ట్ అనే ఇన్ఫో ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు టార్గెట్ ఏంటంటే నాకు ఈ షార్ట్ టెక్స్ట్ అంటే ఇది మెటీరియల్ టెక్స్ట్ అనమాట. ఇన్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను మెటీరియల్ ఉంది కదా, నాకు ఆ మెటీరియల్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ నేను అప్డేట్ చేయాలి. సో దీని కోడ్ మనం మల్టిపుల్ ప్లేసెస్లో రాయొచ్చు. ఐదర్ ఫీల్డ్ లెవెల్ రొటీన్లో రాయొచ్చు, లేదంటే మనం స్టార్ట్ రొటీన్ ఎండ్ రొటీన్లో కూడా రాయొచ్చు. సో చూడండి, నేను స్ట్రక్చర్ మారింది కాబట్టి డిఎస్ఓది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్యాక్టివ్ అవుతుంది, దాని కరస్పాండింగ్ టీటీపీ కూడా ఇన్యాక్టివ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఇలాంటి చేంజెస్ చేసినప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. బట్ కోడ్ రాసి చేయొచ్చు. ముందు ఒకసారి యాక్టివేట్ చేస్తున్నాను దీన్ని నేను. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ని ఫీల్డ్ లెవెల్ రొటీన్లో నన్ను ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఏం చేయాలి, ఫిల్ చేయాలన్నమాట నేను. ఓకే, సో ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఫిల్ చేయాలి అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాము, తర్వాత సెకండ్ ఆప్షన్ ఈజీగా ఎలా చేయొచ్చో కూడా చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పినట్టు ఈ షార్ట్ టెక్స్ట్ దేనికి ఫిల్ చేయాలి, మెటీరియల్ యొక్క డిస్క్రిప్షన్ని ఫిల్ చేయాలి ఇక్కడ నేను. సో ఆ డిస్క్రిప్షన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు ఇక్కడ, ఈ ఈ మెటీరియల్ నుంచి 1 సెకండ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టార్ట్ రొటీన్కి వెళ్ళి ఈ స్టార్ట్ రొటీన్లో నాకు ఏమైతే సోర్స్ నుంచి మెటీరియల్స్ వస్తున్నాయో ఆ మెటీరియల్స్ యొక్క డిస్క్రిప్షన్ని రీడ్ చేసుకుని ఒక ఇంటర్నల్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ చేస్తాను, LT_. సో ఎలాగై టెక్స్ట్ టేబులే కదా, మన ఈ టేబుల్లో యూజ్ చేసేసుకున్నాము. ZNA మ్యాట్ అని చెప్పేసి టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ సేమ్ ఇదే ఇంటర్నల్ టేబుల్ వాడేసుకుందాం. అంటే ఈ టెక్స్ట్ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా రీడ్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత వర్క్ ఏరియా కావాలి కదా నాకు, ZAN_mat లైక్ లైన్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ నాకు స్ట్రక్చర్ లేదు కాబట్టి లైక్ లైన్ LT_GNA mat అని చెప్పేసి ఇస్తున్నా. ఓకేనా? నాకు ఒక ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నా. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సోర్స్ ప్యాకేజ్లో ఏమైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ యొక్క టెక్స్ట్ని రీడ్ చేసి నేను ఈ ఇంటర్నల్ టేబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి ఇక్కడ. ఓకే, సో సెలెక్ట్ ఏం రాస్తాను, సెలెక్ట్ స్టార్, ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం టేబుల్ని తీసుకున్నాను కాబట్టి సెలెక్ట్ స్టార్ రాస్తున్నాను. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ మై టెక్స్ట్ టేబుల్ ఆఫ్ మెటీరియల్ మాస్ డేటా అనమాట. ఓకేనా? మెటీరియల్ టెక్స్ట్ డేటా ఇంటూ ఎక్కడికి సేవ్ చేయాలనుకుంటున్నాను, ఇంటూ టేబుల్ LT_JNA mat అని చెప్పేసి ఇక్కడికి. ఓకేనా? ఇక్కడ మనం ఫర్ ఆల్ ఎంట్రీస్ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం లుకప్ చేస్తున్నాం. ఓన్లీ నా సోర్స్ ప్యాకేజ్లో ఏమైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి ఫర్ ఆల్ ఎంట్రీస్ ఇన్ source_package. ఓకేనా? వేర్ కండిషన్లో ఏం రాస్తాను, వేర్ ఇక్కడ ఉన్న మెటీరియల్ నా సోర్స్ ప్యాకేజ్, సారీ నా సోర్స్లో ఉన్న మెటీరియల్ ఏముంటుంది, కాదు ఇది టెక్స్ట్ టేబుల్లో ఉన్న మెటీరియల్ ZNA, సారీ వేరే ZNA మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు నా సోర్స్ ప్యాకేజ్లో ఉన్న మెటీరియల్. ఓకేనా? సో టెక్స్ట్ టేబుల్ మీద మనం ఎప్పుడైనా రాస్తున్నప్పుడు ఇంపార్టెంట్గా యూజ్ చేసుకోవాల్సిన ఫీల్డ్ ఏంటంటే లాంగ్వేజ్. ఓకేనా? బట్ మీకు తెలుసుండి మీకు ఖచ్చితంగా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్నే లోడ్ చేస్తున్నాను, వేరే మల్టిపుల్ లాంగ్వేజ్ లేవు నా సిస్టంలో అనుకున్నప్పుడు మీరు రాయకపోయినా పర్వాలేదు, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ని కూడా మీరు కీ కింద వాడుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ సెలెక్ట్ రాసేసాను. సో సెలెక్ట్ రాసేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు నా ఇంటర్నల్ టేబుల్లోకి నాకు నా M1, M2, M3 యొక్క మెటీరియల్స్ యొక్క టెక్స్ట్ డేటా వచ్చేసింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, స్టార్ట్ రొటీన్లో ఇంతకు మించి నేను ఏం చేయలేను, ఎందుకంటే స్టార్ట్ రొటీన్లో అప్డేట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఆ టెక్స్ట్ ఫీల్డ్ లేదనమాట. ప్రీటీ ప్రింటరు సేవ్, ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది, నేను చెప్తాను అది మీకు ఏంటన్నది. ఓకేనా? సో ఏంటి ఎర్రర్ అంటే ఇక్కడ మీకు ఎర్రర్ అంటే ఎర్రర్ కాదు. ఓకేనా? అది డిజైన్ టైం మన కన్సిడరేషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్నల్ టేబుల్ని డిఫైన్ చేశాను.
ఈ ఇంటర్నల్ టేబుల్ యొక్క స్కోప్ ఎక్కడ డిఫైన్ చేసిన ఇంటర్నల్ టేబుల్ని, ఈ ఇంటర్నల్ టేబుల్ని నా సోర్స్ ఏంటి మెథడ్ ఇది, నా స్టార్ట్ రొటీన్ లోపల చేస్తాను. ఎందుకంటే మెథడ్ స్టార్ట్ రొటీన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకునే స్టార్ట్ రొటీన్ అవుతుంది, ఈ వైట్ స్పేస్ మాత్రమే. ఈ స్టార్ట్ రొటీన్ లోపల నా ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేశాను. దీని లోపల ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేసినప్పుడు దీని స్కోప్, దీని లైఫ్ స్పాన్ దీని లోపల మాత్రమే ఉంటుంది. ఈ మెథడ్కి ఎండ్ మెథడ్కి మధ్యలో మాత్రమే దీని లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎండ్ రొటీన్కి వెళ్ళి ఈ ఇంటర్నల్ టేబుల్ చూస్తారనుకో, మీకు దీనికి అసలు దీని లేదంటది అనమాట అసలు. ఓకేనా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఇంటర్నల్ టేబుల్ని మనం ఎక్కడ యూజ్ చేయబోతున్నాము, ఫీల్డ్ లెవెల్ రొటీన్లో యూజ్ చేయబోతున్నాం. ఇలాంటప్పుడు ఇలాంటి ఇంటర్నల్ టేబుల్స్ని మనం ఇక్కడే డిఫైన్ చేయకూడదు. డెఫినేషన్ మనం స్టార్ట్ రొటీన్లో రాయకూడదు. దీనికన్నా పైకి టాప్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి గ్లోబల్ సెక్షన్ అని ఉంటుందన్నమాట. బిగిన్ ఆఫ్ సెకండ్ పార్ట్ గ్లోబల్ అని ఒకటిని, బిగిన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ గ్లోబల్ అని చెప్పేసి 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఎక్కడైనా కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఒక ఇంటర్నల్ టేబుల్ని స్టార్ట్ రొటీన్లో క్రియేట్ చేసి దాన్ని మీరు ఫీల్డ్ లెవెల్ రొటీన్లో కానీ ఎండ్ రొటీన్లో కానీ యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఈ టేబుల్ డెఫినేషన్ ఖచ్చితంగా గ్లోబల్లోనే డిక్లేర్ చేయాలి. ఓకేనా. గ్లోబల్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే స్టార్ట్ రొటీన్కి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బిగిన్ ఆఫ్ గ్లోబల్ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 చోట్ల ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కడ పెట్టినా కూడా మీరు రెండింటిని యాక్సెస్ చేయొచ్చు. సేవ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి యాక్టివేట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ అవర్ రిఫరెన్స్. సో స్టార్ట్ రొటీన్లో ఏం చెప్పాను, స్టార్ట్ రొటీన్లో మనం ఏం చేస్తాము, ఇంటర్నల్ టేబుల్స్ని మాత్రమే ఫిల్ చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ లెవెల్ రొటీన్ అని చెప్పాను కదా. సో ఫీల్డ్ లెవెల్ రొటీన్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేయాలి, మెటీరియల్ నుంచి డిరైవ్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని మెటీరియల్కి మ్యాప్ చేస్తాను. నథింగ్ బట్ ఇలా మ్యాప్ చేశానని చెప్పేసి ఇది 1-to-1 మ్యాపింగ్ కాదు. దీని రూల్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ అసైన్మెంట్ కాకుండా ఇక్కడ రొటీన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ రొటీన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, రొటీన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, కోడ్ పార్ట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి కంప్యూట్ 0txt అంటే ఏంటి, ఇది కూడా మెథడే. కాకపోతే ఈ మెథడ్ దేనికోసం యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ ఈ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ని డిరైవ్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ మెథడ్ వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి రిజల్ట్ అనేది ఒక బై డిఫాల్ట్గా వాడు ఇచ్చిన కోడ్ అనమాట. నేను ఏదైతే రిజల్ట్కి అసైన్ చేస్తానో అది వెళ్ళి నా రికార్డ్లో ఉన్న ఈ టెక్స్ట్కి అప్డేట్ అవుతుంది. సో మీరు ఎట్ ద ఎండ్ రిజల్ట్కి అప్డేట్ చేయడం మ్యాండేటరీ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫీల్డ్ లెవెల్ రొటీన్లో మీరు టాప్కి వెళ్ళారనుకో, నేను చెప్పాను కదా గ్లోబల్ పార్ట్ ఉంటుందని. ఈ గ్లోబల్ పార్ట్ మీరు అన్ని చోట్ల చూడొచ్చు. అంటే సేమ్ అదే గ్లోబల్ పార్ట్ అన్నిటికీ షేర్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇందాక మీరు స్టార్ట్ రొటీన్లో డిరైవ్ చేసిన ఇంటర్నల్ టేబుల్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు, ఇక్కడ ఫీల్డ్ లెవెల్ రొటీన్లో కూడా చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఇది గ్లోబల్ పార్ట్, ఇది స్టార్ట్ రొటీన్కి, ఫీల్డ్ లెవెల్ రొటీన్కి, ఎండ్ రొటీన్కి మూడింటికి కూడా షేరబుల్ పార్ట్ అనమాట ఇది. ఓకేనా. సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాస్తామంటే మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మెథడ్ కంప్యూట్ మెథడ్ ఉంది కదా, దీని కింద కొన్ని బై డిఫాల్ట్గా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ మన ఫంక్షన్ మాడ్యూల్ నేర్చుకున్నప్పుడు మీరు ఎలా అయితే చూసారో ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్, సేమ్ అలాంటి టెర్మినాలజీలోనే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ లెవెల్ రొటీన్కి మనకి ఏం యూస్ చేసుకున్నాము, జెడ్ఎన్ఏ మ్యాట్ అని ఉంది కదా, ఈ ఇన్పుట్ మనకి దీనికి వచ్చింది. ఎందుకంటే మనం మ్యాపింగ్ చేసాం కదా ట్రాన్స్ఫర్మేషన్లో, ఈ టెక్స్ట్కి మెటీరియల్ నుంచి మ్యాపింగ్ చేసాం. అంటే ఎందుకు మ్యాపింగ్ చేసాం, ఎందుకంటే ఒక టెక్స్ట్ని మనం డిరైవ్ చేయాలి అంటే దాని మెటీరియల్ తెలిస్తేనే కదా దాని డిస్క్రిప్షన్ నేను తీసుకొచ్చి పెట్టగలను. సో ఆ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ నాకు రావడం కోసం నేను మెటీరియల్ని ఈ ఫీల్డ్కి మ్యాప్ చేశాను అనమాట. ఓకేనా. సో మ్యాప్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది, ఇంపోర్టింగ్ ఫీల్డ్స్లో సోర్స్ ఫీల్డ్స్ అండర్స్కోర్ జిఎన్ఏ మ్యాటర్ ఉంటుంది. అండ్ దీని నుంచి నేను టెక్స్ట్ని రీడ్ చేసి ఆ టెక్స్ట్ని నేను ఈ రిజల్ట్కి అప్డేట్ చేస్తాను అనమాట. ఇది రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ నా టెక్స్ట్ కాలం అనమాట. ఓకేనా. ఇక్కడ కోడ్ ఎలా రాస్తాము అంటే ఇక్కడ రీడ్ రాయాలి, రీడ్ టేబుల్ రీడ్ టేబుల్ LT_Z ఎందుకంటే ఇంటర్నల్ టేబుల్ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మనం యూజ్ చేస్తున్నాము ఇంటూ LS_ZAN మ్యాట్. ఓకేనా, విత్ కీ ఏంటి, ఇందులో మనకి మెటీరియల్ అనే ఫీల్డ్ కీ కింద యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి, మెటీరియల్ కీని పాస్ చేసి ఇందులో ఉన్న షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ చేసి ఆ షార్ట్ డిస్క్రిప్షన్ని రిజల్ట్కి పాస్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను మెటీరియల్ ఎలా పాస్ చేస్తాను దీనికి, ఈ పర్టికులర్ రికార్డ్కి ఏమైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ నథింగ్ బట్ నాకు ఇక్కడ ఉంటుంది, సోర్స్ ఫీల్డ్స్ అండర్స్కోర్ BACZ అనే మ్యాటర్ ఉంది కదా, ఇక్కడ నాకు ఉంటుంది అనమాట దాని వాల్యూ.
సోర్స్ ఫీల్డ్స్లో ఉన్న ఈ పర్టికులర్ ఫీల్డ్లో నాకు వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. సో అది ఇక్కడ ఇస్తాను. ఇచ్చి ఇఫ్ సైజ్ సబ్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎండ్ ఇఫ్ రాసి ఈ ఎండ్ ఇఫ్ మధ్యలో నేను రిజల్ట్ని అసైన్ చేయాలి. ఎందుకంటే ఈ టేబుల్లో ఆ మెటీరియల్ సంబంధించిన టెక్స్ట్ ఉంటే కనుక అప్పుడు నేను ls_z అనే మ్యాట్లో ఉన్న షార్ట్ డిస్క్రిప్షన్ని నేను ఫిల్ చేయాలి. షార్ట్ డిస్క్రిప్షన్, దట్స్ ఇట్. నేను ఏదైతే రిజల్ట్కి అసైన్ చేస్తానో ఆ వాల్యూ వెళ్ళి డైరెక్ట్గా మనకి టెక్స్ట్ అనే కాలంలో కూర్చుంటుంది అనమాట, txt/ssలో. ఓకేనా? సో చెక్ చేస్తున్నాను, అంత బాగానే ఉంది. సో నో సింటాక్స్ ఎర్రర్స్. సేవ్. ఇక్కడ సేవ్ చేసినది గుర్తుపెట్టుకోండి, మనం రొటీన్ రాసాము, సేవ్ చేసాము, వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ వాల్యూస్ని క్లిక్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ని క్లిక్ చేస్తారనుకో, ఈ విండో క్లోజ్ చేద్దామని చెప్పేసి మీరు రాసిన కోడ్ మొత్తం పోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు క్లిక్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ వాల్యూస్ని క్లిక్ చేయాలి. అప్పుడే చేంజెస్ అప్లై అయ్యి మీకు ట్రాన్స్ఫర్మేషన్లో మీకు కనబడతాయి అనమాట. చూడండి, ఫీల్డ్ లెవెల్ రొటీన్ రాసినప్పుడు మనకి ఐకాన్ ఇలా వస్తుంది. చూడండి, ఒక కోడ్ రాసిన ఐకాన్ వస్తుంది కదా. రొటీన్ రాస్తే కోడ్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఈక్వల్ టు ఉంటే డైరెక్ట్ అసైన్మెంట్ అని అర్థం. రీడ్ ఫ్రమ్ మాస్టర్ డేటా ఇంతకు ముందు సెషన్లో మనం చూసుకున్నాం, అది ఎలాగ ఉంటుంది అన్నది. సో కోడ్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ నీ డీబగ్ చేసి చూసుకుందాం. ఓకేనా? సో డీబగ్ చేసి ఇది ఎలా నేర్చుకోవాలో మనం చెక్ చేసుకుందాం. సో డీబగ్గింగ్ కోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ సెషన్ తీసేస్తా. సో ఇక్కడికి వెళ్తున్నాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ డీబగింగ్ ఎలా చేస్తాము, ఎక్స్ట్రాస్కి వెళ్ళి డిస్ప్లే జనరేటర్ ప్రోగ్రామ్కి వెళ్తాను. ఇందులో స్టార్ట్ రొటీన్ ఉంది కదా, స్టార్ట్ రొటీన్లో ఒక బ్రేక్ పాయింట్ పెడతాను, తర్వాత ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఒక బ్రేక్ పాయింట్ పెడతాను. సో స్టార్ట్ రొటీన్ కనబడింది ఇక్కడ నాకు, డబల్ క్లిక్ చేయండి. సో ఇక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టండి, మీరు ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ పెట్టాను. దీని తర్వాత ఇంకోటి ఏంటి, ఫీల్డ్ లెవెల్ రొటీన్ రాసాం కదా, ఆ ఫీల్డ్ లెవెల్ రొటీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీరు ఫీల్డ్ లెవెల్ రొటీన్ రాసింది ఏంటి, txt అనే సంథింగ్ కాలం కదా, ఆ కాలంతో సెర్చ్ చేయండి, కాలం నేమ్తో. చూడండి, మెథడ్ కంప్యూట్ 7.1 అని వచ్చింది. ఇదనమాట మనం రాసిన కోడ్. ఇక్కడ కూడా మీరు బ్రేక్ పాయింట్ పెట్టచ్చు. ఓకే, ఇక్కడున్న ఏదో ఒక కీతో సెర్చ్ చేసినా కూడా, ఏదో టెక్స్ట్ కీ పెట్టి చేసినా మీకు వస్తుంది. ఇక్కడ పెట్టుకోవాలి బ్రేక్ పాయింట్. సో నాకు కావాల్సిన బ్రేక్ పాయింట్ పెట్టిన తర్వాత నేను /rs7కి వెళ్తున్నాను. వెళ్ళి ఇప్పుడు టీటీపీని డీబగ్గింగ్ మోడ్లో రన్ చేస్తాను. అప్పుడు నాకు ఎలా డిరైవ్ అవుతుందో చూద్దాం. కాకపోతే ఇప్పుడు నాకు ఏమవుతుంది, డిటిపిని డీబగ్గింగ్ మోడ్లో ట్రిగ్గర్ చేయడానికి ఇక్కడ నాకు డిటిపి, ఇది డెల్టా డిటిపి అనమాట. సో నాకు డేటా ఏమీ రాదు. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే కొత్త డిటిపి క్రియేట్ చేస్తాను. నేను దీన్ని కాపీ చేసి, ఎందుకంటే ఆల్రెడీ డెల్టా రిక్వెస్ట్ ఏం లేవు కదా, అందుకని ఈ డిటిపి ఇప్పుడు నాకు రాదు డీబగ్ చేయడానికి. సో అందుకని ఒక ఫుల్ డిటిపి క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ ఫుల్ డిటిపిని ఇప్పుడు నేను డీబగ్ చేసి చూపిస్తాను. ప్రాసెసింగ్ మోడ్లో డీబగింగ్లోకి వెళ్ళి సిమ్యులేట్ కొట్టామనుకోండి, ఇది వెళ్ళి నా బ్రేక్ పాయింట్ దగ్గర ఆగుతుంది. సో ఇక్కడ నాకు 3 రికార్డ్స్ వచ్చాయి సోర్స్ ప్యాకేజ్లో. ఆ తర్వాత క్వాంటిటీ 0 నుంచి రికార్డ్స్ తీసేస్తే 2 రికార్డ్స్ అయ్యాయి. ఏమైంది ఈసారి, సోర్స్ ప్యాకేజ్లో 2 రికార్డ్స్ రాలేదంటే ఫుల్ ఓకే, ఫుల్ కదా, ఇది ఫస్ట్ రిక్వెస్ట్ అనమాట, ఇది అందువల్ల ఇలా వచ్చి ఉంటుంది. రిక్వెస్ట్ ఉందా, సరే. ఇందులో క్వాంటిటీ ఏది 0 లేదు కదా, అందుకని నాకు రికార్డ్స్ ఏం డిలీట్ అవ్వలేదు, యాజ్ ఇట్ ఈజ్ కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ చూడండి, ఇనీషియల్గా ఇంటర్నల్ టేబుల్లో నాకు డేటా ఏమీ లేదు, LT_z అనే మ్యాట్లో. ఎప్పుడైతే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తానో నాకు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఇందులో ఉన్న 3 రికార్డ్స్ వస్తాయి అనమాట. 2 రికార్డ్సే వచ్చాయి. ఎందుకని 2 రికార్డ్స్ వచ్చాయి, M1 M2 వచ్చాయి ఇక్కడ నాకు సోర్స్ ప్యాకేజ్లో. అయ్యా, సోర్స్ ప్యాకేజ్లో M1 M2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు M1 M2 మాత్రమే వచ్చాయన్నమాట. ఓకే, సో ఎందుకని ఇలా వచ్చాయంటే ఫర్ ఆల్ ఎంట్రీస్ అని యూస్ చేసి లుకప్ చేసి తెచ్చుకున్నాం కదా, అందుకని. సో ఇక్కడితో నాకు స్టార్ట్ రొటీన్ అయిపోయింది. స్టార్ట్ రొటీన్లో ఏం చేస్తాను, నేను ఒక ఇంటర్నల్ టేబుల్ని ఫిల్ చేసుకుని ఆ ఇంటర్నల్ టేబుల్లో నాకు డేటాని ఫిల్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను కంటిన్యూ ప్రెస్ చేశాను అనుకోండి, ఇది వెళ్ళి నా ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఆగుతుంది. చూడండి, ఇదేంటి కంప్యూట్ 7.1 ఇందాక చూపించాను కదా, అదనమాట. ఇది ఫీల్డ్ లెవెల్ రొటీన్. ఇక్కడ ఏం రాస్తున్నాను నేను, చూడండి ఇక్కడ చూడండి, ఫీల్డ్ లెవెల్ రొటీన్ వచ్చే టైంకి సోర్స్ ప్యాకేజ్ అది అసలు దీనికి సంబంధించింది కాదనమాట. ఓన్లీ స్టార్ట్ రొటీన్లో మాత్రమే సోర్స్ ప్యాకేజ్లో డేటా ఉంటుంది. ఎప్పుడైతే అది ఫీల్డ్ లెవెల్ రొటీన్కి వచ్చిందో ఆ టైంకి మనకి దీనికి విజిబిలిటీ పోతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బట్ ఇది గ్లోబల్గా డిఫైన్ చేయడం వల్ల ఈ ఇంటర్నల్ టేబుల్ స్టిల్ ఐ కెన్ సీ డేటా ఇన్ దిస్ ఇంటర్నల్ టేబుల్ అనమాట. ఓకేనా?
సో నెక్స్ట్ మీకేం చెప్పాను, ఈ రొటీన్ మ్యాపింగ్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ టెక్స్ట్ని ఇన్ఫో ఆబ్జెక్ట్కి మ్యాపింగ్ నేను మెటీరియల్ నుంచి చేశాను. సో ఈ సోర్స్ అండర్ స్కోర్ మ్యాటర్ ఉంది కదా, దీన్ని డబల్ క్లిక్ చేస్తాను అనుకోండి. ఇందులో ఈ పర్టికులర్ ఏ రికార్డ్ ప్రాసెస్ అవుతుందంటే కరెంట్లీ M1 అనే రికార్డ్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ M1 ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ రీడ్ స్టేట్మెంట్ రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఈ రీడ్ స్టేట్మెంట్లో M1 ఉంది కాబట్టి అది సైజ్ అపార్సి 0 అయింది. 0 అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ఎస్ టెక్స్ట్లో నాకేముంది, మెటీరియల్ 1 ఉంది. దాన్ని తీసుకొచ్చి ఈ రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్కి అసైన్ చేస్తున్నా. అసైన్ చేసిన తర్వాత ఇది అయిపోయింది. సో ఫీల్డ్ అవైలబిలిటీ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను, రికార్డ్ బై రికార్డ్ వర్క్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు మనం ఎన్నో రికార్డ్ని ప్రాసెస్ చేసాము, ఫస్ట్ రికార్డ్ని ప్రాసెస్ చేసాము. ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ కొట్టాను అనుకోండి, ఇది మళ్ళీ కాల్ అవుతుంది. ఎందుకంటే ఈ కాల్ దేనికి జరుగుతుంది, సెకండ్ రికార్డ్కి జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి సెకండ్ రికార్డ్లో నాకు ఏముంది, M2 ఉంది. ఓకే, సో M2కి ప్రాసెస్ అవుతుంది. సో M2కి మెటీరియల్ 2 అని ఉంది, కంప్లీట్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ కొట్టారనుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇది థర్డ్ రికార్డ్ అనమాట. సో థర్డ్ రికార్డ్లో నాకు ఏముంది, M1 అని ఉంది. ఓకే, సో M1 రీడ్ చేసి దానికి సంబంధించిన దాన్ని రిజల్ట్ అప్డేట్ చేస్తుంది. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఆ సోర్స్లోని 3 రికార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ F6 కొట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ రాదు ఇంకా. ఇది ఏంటంటే సెకండ్ డేటా ప్యాకెట్ అనమాట ఇప్పుడు జరిగేది. ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈసారి మళ్ళీ 3 రికార్డ్స్ వచ్చాయి. ఈ 3 రికార్డ్స్ ఏంటంటే చూడండి 1000, 00, 120. ఈ 3 రికార్డ్స్ ఏంటంటే సెకండ్ డేటా ప్యాకెట్కి సంబంధించినవి అనమాట ఇవి. ఓకే, సో సెకండ్ డేటా ప్యాకెట్లోని 3 రికార్డ్స్ మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది. ఇంకా నేను మళ్ళీ ఇంక ఆగనికి ఎక్కడని. సో మనం ఆల్రెడీ చూసేసాం కదా దీని గురించి. కంటిన్యూ చూడండి, 2 డేటా ప్యాకెట్స్ ఉన్నాయి, అందుకనే మీకు 2 టైమ్స్ స్టార్ట్ రొటీన్ కాల్ అయింది. అండ్ ఈచ్ డేటా ప్యాకెట్ అయిపోయిన తర్వాత ద కరస్పాండింగ్ ఫీల్డ్ లెవెల్ రొటీన్ కాల్ అవుతుంది. ఈ డేటా ప్యాకెట్ అయిపోయాక దాని కరస్పాండింగ్ ఫీల్డ్ రొటీన్ కాల్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఏమవుతుంది, సో ఇప్పుడు నేను డీబగ్గింగ్ మానేసి ఈ DTPని నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసి మీకు కోడ్ని అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు మేనేజ్లోకి వెళ్తే DSO కంటెంట్, ఒక నిమిషం ఉండండి, ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఇప్పుడు మనం లోడ్ చేసింది కాదు, దీన్ని యాక్టివేట్ చేసేస్తాము. ఇలా సెకండ్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసేసి ఫస్ట్ రిక్వెస్ట్ మాత్రం న్యూ టేబుల్లో చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ రిక్వెస్ట్ మాత్రమే న్యూ టేబుల్లో ఉంది. సో కంటెంట్కి వెళ్ళి న్యూ డేటాకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ ఎలా డెరైవ్ అయింది చూడండి. ఇక్కడ దీనికి ఎందుకు టెక్స్ట్ డెరైవ్ అవ్వలేదు, M1కి వీటికి అయింది, వీటికి అయింది, వీటికి అయింది, దీనికి అవ్వలేదు ఎందుకని. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, 6 రికార్డ్స్కి 5 రికార్డ్స్ వచ్చాయి, ఎందుకంటే ఒక రికార్డ్ 0 అందుకంటే డిలీట్ అయిపోయింది. బట్ ఇది ఎందుకని అవ్వలేదో తెలియదు నాకు. కంటెంట్లోకి వెళ్ళి న్యూ డేటా, సారీ యాక్టివ్ డేటా కాదు, న్యూ డేటాకి వెళ్తాను. మీకు లాజిక్ ఏం తప్పుందో తెలియదు నాకు. ఇక్కడ M1కి మనకి టెక్స్ట్ రాలేదు. ఓకే, మనం ఇందాక ప్రాసెస్ చేసినప్పుడు కూడా మనం ఏం చూసాము, ఓకే ఓకే 4, 6 దీనికి M1 ఉంది, దీనికి రావాలి, మరి దీనికి ఎందుకు రాలేదు. 1 2 3 4 5 7 2 3 4 6 4 6. ఇది ప్రీవియస్ డేటా, ఇది లేటెస్ట్ డేటా అంటారా, ఇదంతా ఒకే రిక్వెస్ట్లో ఉంది. సర్లేండి, ఇక్కడ మీరు చూద్దాము. ఇప్పుడు రీజనల్ ఆన్సర్స్ చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. బట్ మీరు చూసారు కదా షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ అయింది ఇక్కడ. ఈ అప్డేట్ అంతా ఎలా అయింది, ఫీల్డ్ రొటీన్లో జరిగింది అనమాట ఇదంతా మీకు. ఓకే, సో ఒకసారి ఏం చేస్తారంటే డిలీట్ డేటా కొట్టేస్తాను. కంటెంట్, న్యూ డేటా. చూడండి, ఇందాక ఏదైతే సంథింగ్ జంక్ డేటా వచ్చింది అక్కడ, అందువల్ల మనకు రాలేదు. బట్ ఇక్కడ మీరు చూసారనుకో చూడండి, మెటీరియల్ అన్నిటికీ కూడా ఫిల్ అయింది.
ఓకే. మెటీరియల్ 1 to 111. సో ఎక్కడైతే 80 మెటీరియల్ 1 వచ్చింది, 2 నుంచి మెటీరియల్ 2 వచ్చింది. సో ఇలాగ మనం ఫీల్డ్ ఎడిటింగ్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను ఈరోజు ఏ క్లాస్లో ఏం కవర్ చేశాను, ఒకటి ఫీల్డ్ ఎడిటింగ్ కవర్ చేశాను, ఒక స్టార్ట్ రొటీన్ని కవర్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు తర్వాత ఏం చెప్పాను మీకు నేను, తర్వాత ఏం చెప్పానంటే మనం పెట్టిన బ్రేక్ పాయింట్స్ ఒక 2 అవర్సే ఉంటాయి. ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్స్ తర్వాత పోతాయి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండబుల్ ఏంటంటే మీరు పెట్టిన బ్రేక్ పాయింట్ని మళ్ళీ మీరు తీసేయాలి. ఓకే. జస్ట్ అలా ఉంచేయకూడదు. జస్ట్ పెట్టి ఉంచేసాను కదా అని ఇంకా అలా ఉంచేసుకుంటే కుదరదు అనమాట. మీరు ఏమైతే బ్రేక్ పాయింట్స్ పెట్టారో వాటిని కంపల్సరీ మీరు డిలీట్ చేసేసుకోవాలన్నమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డీబగ్గింగ్. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ ఇదంతా మీరు ప్రొడక్షన్లో చేసే అవకాశాలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమి ఇష్యూ రాదు. బట్ ఏంటంటే ఇట్స్ నాట్ రికమెండబుల్ అంట. బ్రేక్ పాయింట్స్ మళ్ళీ తీసేసుకోవాలి. ఓకే. 2 అవర్స్ తర్వాత పోతాయి ఆటోమేటిక్గా ఒకవేళ తీయకపోయినా అట్లా. సో నెక్స్ట్ ఏంటి, మనం ట్రాన్స్ఫర్మేషన్లో స్టార్ట్ రొటీన్ గురించి నేర్చుకున్నాము, ఫీల్డ్ లెవెల్ రొటీన్ గురించి కూడా నేర్చుకున్నాము. ఓకే. సెకండ్. యా. ఫీల్డ్ అవుటింగ్ కూడా నేర్చుకున్నాం. సో ఫీల్డ్ అవుటింగ్లో మనం ఏం చేస్తాము, ఫీల్డ్ అవుటింగ్లో మనం ఏమైతే ఇంటర్నల్ టేబుల్స్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్స్ని మనం స్టార్ట్ రొటీన్లో ఫిల్ చేస్తాం అనమాట. అది ఇక్కడ దీనికి ఉన్న ఇంపార్టెన్స్. ఓకేనా. స్టార్ట్ రొటీన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇక్కడ ఫిల్టర్ ఏదైనా టీటీపీ లెవెల్లో మనం ఫిల్టర్ చేయలేకపోతే అలాంటి ఫిల్టర్స్ని మనం అప్లై చేయడం కోసం స్టార్ట్ రొటీన్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఈ అసైన్మెంట్ మీరు కరెక్ట్గా చేయగలిగితే కనుక మీకు స్టార్ట్ రొటీన్ని ఎండ్ రొటీన్ ఫీల్డ్ రొటీన్ వచ్చేసినట్టు అనమాట. ఓకేనా. సో ఆ అసైన్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ అండ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ విత్ నేమ్. ఓకే. ఇది టెక్నికల్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. క్రియేట్ ఇన్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అన్నది క్రియేట్ ఏ కంపెనీ ఇన్ఫో, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ ఇన్ఫో ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇన్ఫో ఆబ్జెక్ట్ అన్నప్పుడు దీని పక్కన టెక్నికల్ నేమ్ కూడా ఇచ్చేస్తాను మీ రెఫరెన్స్ కోసం. నేను ఏంటంటే ఇది జీ ఎన్జీ అండర్ స్కోర్ కాంప్. ఓకే. ఈ పర్టికులర్ నేమ్తో 1 2 3 4 5 6 7 8 ఈ నేమ్తో ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే క్రియేట్ అన్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కంట్రీ. ఓకే. సో దీన్ని ఏం వేస్తారంటే జిఎన్ఏ అండర్ స్కోర్ సిఎన్టీఆర్వై అని చెప్పేసి ఇచ్చేది 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. అండర్ స్కోర్ తీసేయండి. ఓకే. అదే ఇది ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎనేబుల్ attribute master data టు జెడ్ కంపెనీ కోడ్ జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ కాంప్ అంటే కంపెనీ కోడ్ మాస్టర్ డేటాకి అట్రిబ్యూట్ మాస్టర్ డేటా ఎనేబుల్ చేసి యాడ్ జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ కంట్రీ టు టు ఇట్. అంటే అర్థం ఏంటి, మీరు ఈ జెడ్ఎన్ఏ కంపెనీ కోడ్కి అట్రిబ్యూట్ మాస్టర్ డేటా ఎనేబుల్ చేసి ఈ కంపెనీ కోడ్ని ఈ కంట్రీని అట్రిబ్యూట్స్లో యాడ్ చేయాలి. అది ఇక్కడ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అప్డేట్ మాస్టర్ డేటా టు జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ కాంప్ మాన్యువల్గా మీరు ఈ మాస్టర్ డేటాని అప్డేట్ చేయండి. సో మాస్టర్ డేటా ఏంటి అది ఇక్కడ ఇస్తాను. ఓకేనా. ఏంటి జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ కాంప్ అండ్ జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ సిఎన్టీఆర్వై. ఓకే. ఇక్కడ ఏంటంటే కంపెనీ కోడ్ C001 అని ఇవ్వండి. ఇక్కడ కంట్రీ వచ్చేసి ఏమనిస్తారు ఐఎన్ అని ఇవ్వండి, ఇండియా అని ఇవ్వండి. అండ్ C002 కంపెనీ కోడ్ వచ్చేసి ఐఎన్ అని ఇవ్వండి. D001 కంపెనీ కోడ్ వచ్చేసి డిఈ అని ఇవ్వండి. D002 కంపెనీ కోడ్ వచ్చేసి డిఈ అని ఇవ్వండి. ఓకేనా. ఇలాగా 4 రికార్డ్స్ని మీరు మాన్యువల్గా మీరు అట్రిబ్యూట్ మాస్టర్ అని అప్డేట్ చేస్తున్నారు. ఓకేనా. కంపెనీ కోడ్ మాస్టర్ అప్డేట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే క్రియేట్ ఏ ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ విత్ బిలో డేటా. సో ఈ డేటాని యూస్ చేసుకుని మీరు ఒక ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ని క్రియేట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే డాక్యుమెంట్ నెంబర్తో తీసుకుందాము. డాక్యుమెంట్ నెంబరు అండ్ డేట్. ఓకే. కంపెనీ కోడ్ దాని తర్వాత మెటీరియల్, క్వాంటిటీ, యూనిట్, అమౌంట్,
క్వాంటిటీ చాలండి, క్వాంటిటీ అవసరం లేదు కదా అమౌంట్ అదని. సో డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1001 తీసుకోండి, డేట్ వచ్చేసి 2022-0101 తీసుకోండి, కంపెనీ కోడ్ వచ్చేసి C001 తీసుకోండి, అండ్ ఓకే కంపెనీ కోడ్ తీసుకోండి. దీని తర్వాత మెటీరియల్ వచ్చేసి M1 తీసుకోండి, క్వాంటిటీ వచ్చేసి 100 పీసెస్. ఓకే తర్వాత 1002 2022-0101 C001 వేద్దాము. M2 వచ్చేసి 150 పీసెస్. ఓకే 1003 2022-0101 ఇది D001 M1 100 పీసెస్. ఓకే సో ఇలా 3 రికార్డ్స్ తీసుకోండి, ఎక్కువ వద్దు, మనం తక్కువ రికార్డ్స్తోనే మనం మన ఎస్ఎన్ఆర్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా, ఈ 3 రికార్డ్స్తో మీరు ఒక ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫ్లాట్ ఫైల్ని మీరు క్రియేట్ చేయండి. సో ఫ్లాట్ ఫైల్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే కనుక ZNA_sal10 అని ఇచ్చేసేయండి. ఓకే ఇలా ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చేసేయండి దీనికి. దాని తర్వాత ఇది డేటా సోర్స్ కదా, GDS_NJ_sal10 అని ఇచ్చేసేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ డిఎస్ఓ. ఓకే డిఎస్ఓ నేమ్ ఏంటంటే ZNA_sal10 అని చెప్పేసి డిఎస్ఓ నేమ్ ఇచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 అమౌంట్ 10 అయిపోయినాయి. మనకి 10 వరకు వెళ్ళలేదు కదా, 9 తీసుకోండి. ఓకేనా, ఇది ఒక డిఎస్ఓ తీసుకోండి. తీసుకొని విత్ సేమ్ స్ట్రక్చర్ యాజ్ డేటా సోర్స్. అంటే ఈ పైన డేటా సోర్స్ ఏ స్ట్రక్చర్లో ఉందో ఇది కూడా నాకు అదే స్ట్రక్చర్లో ఉండాలి. GDS_NJ_sal9 తీసుకుందాం. ఇక్కడ కూడా 9 అని ఇస్తాను నేమ్. ఓకే సో ఇదొకటి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ GDS_NJ_sal9 అంటే ఈ డేటా సోర్స్కి అండ్ ఈ డిఎస్ఓకి మధ్యన మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారు కదా, ఇక్కడ రైట్ అప్లై బిలో లాజిక్. సో మీరు ఈ బిలో లాజిక్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు అప్లై చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే ఇన్ స్టార్ట్ రొటీన్. ఓకే ఇన్ స్టార్ట్ రొటీన్ ఏం చేస్తారు, ఫిల్టర్ డేటా విత్ ఫర్ ఇన్ స్టార్ట్ రొటీన్ ఫిల్టర్ అనగానే బ్రింగ్ ఇన్ స్టార్ట్ రొటీన్ బ్రింగ్ డేటా ఓన్లీ ఫర్ కంట్రీ ఇండియా. అంటే ఏంటి, మీరు ఈ సోర్స్ నుంచి ఈ టార్గెట్కి డిఎస్ఓకి డేటా లోడ్ చేస్తున్నప్పుడు నాకు ఓన్లీ ఇండియా కంట్రీ డేటా మాత్రమే కావాలి. అంటే ఏంటి, ఈ 3 రికార్డ్స్కి సంబంధించిన మీరు కంట్రీని ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఓన్లీ ఈ కరెస్పాండింగ్ కంట్రీ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు, అంటే C001 డేటా మాత్రమే నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాలి. ఓకేనా, ఇది మీరు రాయాల్సిన లుకప్ అనమాట. ఓకే సో దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇది ఎలా రాస్తారు దీన్ని చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు అవ్వకపోతే కనుక రేపు పొద్దున్న సెషన్లో నేను క్విక్గా ది ఎగ్జాంపుల్ని చేసి చూపిస్తాను. ఓకే సో ఈ నెక్స్ట్ సెషన్లో ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, బట్ అసైన్మెంట్ వచ్చేసి దీంతో. ఓకేనా, ఇన్ స్టార్ట్ రొటీన్ బ్రింగ్ డేటా ఫర్ కంట్రీ ఇండియా. ఓకేనా, మీన్స్ ఫిల్టరింగ్ అనమాట, ఓన్లీ ఫర్ కంట్రీ ఇండియా. తర్వాత ఏంటి, ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఏం చేద్దామో చూద్దాం. ఫీల్డ్ లెవెల్ రొటీన్లో ఇక్కడ మీరు కంట్రీ ఉంది కదా, ఇక్కడ కంట్రీ అనే ఫీల్డ్ని కూడా యాడ్ చేసి అప్డేట్ కంట్రీ ఫీల్డ్ వయా రీడ్ ఫ్రమ్ మాస్టర్ డేటా ఫ్రమ్ ZNA_comp. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్లో మీరు రీడ్ ఫ్రమ్ మాస్టర్ డేటా అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ కంట్రీ ఇన్ఫర్మేషన్ని మీరు ఫిల్ చేయాలి. ఓకేనా, సో సారీ ఇక్కడ నేను అప్పుడు డిఎస్ఓ స్ట్రక్చర్ వచ్చేసి నేను మారుతుంది, సేమ్ స్ట్రక్చర్ కాదు, క్రియేట్ డిఎస్ఓ విత్ బిలో స్ట్రక్చర్ అన్నాను కదా. సో ఇక్కడ ఇది ఇలా మారుస్తాను.
Same structure data source and add extra columns. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ట్రా కాలమ్స్లో నేను క్వాంటిటీ యూనిట్ని పక్కకు కొంచెం జరిపి దీని పక్కన కంట్రీని కూడా యాడ్ చేస్తాను. కంట్రీ కూడా. సో బట్ ఈ కంట్రీ మాత్రం మీకు సోర్స్ డేటా సోర్స్ నుంచి రాదు, దీన్ని రీడ్ ఫ్రమ్ మాస్ డేటా యూస్ చేసి రాయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొకటి అమౌంట్ కూడా యాడ్ చేస్తాను, అమౌంట్ కరెన్సీ. ఓకేనా? సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే థర్డ్ పాయింట్లో ఇన్ ద ఎండ్ రొటీన్, ఓకేనా, డిరైవ్ అమౌంట్ యాజ్ క్వాంటిటీ ఇంటూ 1000 ఇంటూ 100. ఓకేనా? తర్వాత ఫోర్త్ పాయింట్లో ఇన్ ద ఎండ్ రొటీన్ అప్డేట్ కరెన్సీ. ఎండ్ రొటీన్ ఎందుకని అప్డేట్ కరెన్సీ యాజ్ హార్డ్ కోడ్ వాల్యూ యూఎస్డి. అంటే ఏంటి? ఎండ్ రొటీన్లో మీరు కరెన్సీని యూఎస్డి కింద హార్డ్ కోడ్ చేయాలి. అంటే ఆల్వేస్ కరెన్సీ యూఎస్డి మీరు అప్డేట్ చేయాలన్నమాట. అమౌంట్ని మాత్రం మీరు ఏం చేయాలి? డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేయాలి? క్వాంటిటీ ఇంటూ 100 చేసి ఆ వచ్చిన వాల్యూని మీరు అమౌంట్లో సేవ్ చేయాలి. ఓకే. అండ్ తర్వాత ఏంటి? అంతే. ఈ పర్టికులర్ చేస్తే మీకు స్టార్ట్ రొటీను, ఫీల్డ్ లెవెల్ రొటీను అండ్ ఎండ్ రొటీను అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇక్కడ ఫీల్డ్ లెవెల్ రొటీన్ రాసానా? ఫీల్డ్ లెవెల్ రొటీన్ రాయలే కదా? అలా అయితే ఫీల్డ్ లెవెల్ రొటీన్లో మీకు ఏం రాస్తాను? సర్లేండి, ఫీల్డ్ అవుట్ రొటీన్ రాయడానికి పైన ఇక స్టార్ట్ రొటీన్ ఇంపార్టెంట్ నాకు ఇక్కడ, దాని తర్వాత ఎండ్ రొటీన్ ఇంపార్టెంట్. ఫీల్డ్ అవుట్ రొటీన్ ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే ఈ రోజు నేను క్లాస్లో చెప్పిన సినారియోని మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేస్తే ఫీల్డ్ రొటీన్ కవర్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏం కవర్ అవుతాయంటే స్టార్ట్ రొటీన్ ఒకటి కవర్ అవుతుంది, ఎండ్ రొటీన్ ఒకటి కవర్ అవుతుంది. ఓకే. సో ఇది మీకు ఇచ్చిన అసైన్మెంట్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకేనా? నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను నేను.